ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనకి చాలా విశేషమైన రోజు. గురువారము రాత్రి గురుపుష్మి నక్షత్రం ఉంది. అంటే మామూలుగా గురుపుష్మి నక్షత్రం కానీ రవిపుష్మి కానీ చాలా విశేషమైన శక్తులు ఉంటాయి. మనం మొక్కల గురించి కొన్ని పూజల గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇది అర్ధరాత్రి రావడం వల్ల కొన్ని పరిహారాలు, అంటే మొక్కలకు సంబంధించిన పరిహారాలు చేయలేం. కానీ ఈరోజు మీ జీవితాన్ని మార్చుకోగలిగే ఒక తేలికని పరిహారం చెప్తాను. చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే చేయాలి. దీన్ని రాత్రి 11:35 నుండి ఉదయం 5:35 మధ్యలో చేసుకోవచ్చు. అంటే మీరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఇండియాలో మ్యాక్సిమం 11:35 నుండి ఉదయం 6:30 లోపు మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. కానీ ఇది సూర్యుడు ఉదయించకుండా ఉండే సమయం కాబట్టి ఈ ముహూర్తంలో కొన్ని మనం ఆ రాత్రి సమయంలో చేసే పరిహారాలను చేసుకోవాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఎటువంటి లాభం కలుగుతుందో చెప్తాను. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను. కానీ ఈ పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎలా పాటించాలో మీకు నేను ఈ పరిహారం చేయడానికి ఏ పదార్థంతో చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. మీరు చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది రావి ఆకు కానీ లేదా అరటి చెట్టు ఆకు, అంటే చిన్న ఆకు మొక్క తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవాలి? ఇది రాత్రిపూట వస్తుంది కాబట్టి మీరు సాయంత్రం 6 గంటలలోపు మీరు ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీరు పోసి ఒక ఆకు తెచ్చుకోండి. అది గోడ మీద ఉన్న చెట్టు అయినా పర్వాలేదు. అలాగే అరటి ఆకుని మీరు మనకి రైతు బజార్లో అమ్ముతూ ఉంటారు. తోటలో ఉన్న వాళ్ళైతే ఇంటి దగ్గర చిన్న ఆకు ముక్క చాలు. అలాగే పసుపు కావాలి. మన ఇంట్లో వాడుకునే పసుపు. గంగాజలం కావాలి. గంగాజలం లేదు గురువు గారు మా ఇంట్లో అంటే మామూలు నీళ్ళు కూడా వాడవచ్చు, కానీ గంగాజలం వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు రాత్రి 11:30 కల్లా స్నానం చేయండి. అంటే 11:30 లోపు స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీరు ముందుగా సాయంత్రం 6 లోపే రెడీ చేసుకోండి. ఆకుని మనకి రావి చెట్టు ఆకుని లేదా అరటి ఆకు, ఈ 2 ఆకుల్లో ఏ ఆకు దొరికినా పర్వాలేదు. ఆకు మాత్రం డ్యామేజెస్ ఉండకూడదు. అంటే పురుగులు పట్టం కానీ మొక్కలు కానీ ఉండకూడదు. ఇలా తొడిం కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చెప్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే, మనకి ఈ గురుపుష్మి నక్షత్రం అనేది సంవత్సరంలో 6 సార్లు 5 సార్లు వస్తుంది. రవి పుష్మి అయితే 3-4 సార్లు వస్తుంది. అంటే ఆదివారం పుష్మి, ఇది గురువారం పుష్మి. అర్ధరాత్రి పూట రావడం అనేది లక్ష్మీకారకమైన శక్తిని పొందడానికి ఈ ఉపాయం పనికొస్తుంది. మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే, అంటే కుటుంబపరమైన కోరికలు, ఆర్థికపరమైన కోరికలు, ఉద్యోగపరమైన కోరికలు, సంతానపరమైన కోరికలు, అలాగే ముఖ్యంగా శత్రు నివారణ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఉపాయం పనిచేస్తుంది. వ్యాపారం చేసేవారికి ఒక అద్భుతమైన రాజయోగాన్ని కలగజేస్తుంది. అంటే వ్యాపార జనాకర్షణ కూడా కలగజేస్తుంది. ఎలా చేయాలి అనేది చెప్తాను. రెండవది, ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనసులో ఉన్న సంకల్పాలు, మంచి కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. రాత్రి 11:35 నుండి తెల్లవారుజామున 5:30 లోపు మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి. 6:30 వరకు ఉంది, కానీ 5:30 లోపు మాత్రమే ట్రై చేయండి. అంటే ఈ ఉపాయాన్ని ఇప్పుడు చేయాలి. కరెక్ట్గా 12 గంటలకు చేయండి. అర్ధరాత్రి 12 గంటలకు చేయండి. ముందుగా మీరు ఈ పసుపుని ఇలా గంగాజలంతో నేను చూపిస్తాను మీకు, ఎందుకంటే చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. గంగాజలం తడిపాను. మీరు ఏ వేలుతో చేయాలి? ఈ వేలుతోనే చేయాలి. అంటే గురుడు వేలు అంటారు. కుడి చేతి గురుడు వేలుతో చేయాలి. ఇక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి. గురువు గారు మరి నెలసరి ఉంది, మేము చేయొచ్చు. నెలసరి ఉన్న వాళ్ళు చేయమాకండి, కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. ఇలా ఆకు తీసుకోండి. ఆకు లోపల స్వస్తిక్ వేయాలి. ఎలా వేయాలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మధ్యలో మీరు ఒక చుక్క పెట్టండి. ఇక్కడ చిన్న చుక్క పెట్టండి. తర్వాత దీంతో పై లైను ఇలా, తర్వాత కింద లైను, తర్వాత మళ్ళీ పై లైను, తర్వాత మళ్ళీ కింద లైను. కొంచెం పల్చగా ఉంది కాబట్టి మీకు కనిపించడం లేదు. మీరు చూసారు కదా. ఇప్పుడు దీనిలో 4 చుక్కలు పెట్టండి. తర్వాత 2 లైన్లు, సిద్ధి బుద్ధి అంటాం కదా, ఈ 2 లైన్లు యువతల పక్క కూడా తీయండి. ఇప్పుడు మనం స్వస్తిక్ వేసాం పసుపుతో. ఇప్పుడు ఏం చేయాలి?
మీరు ఈ చూపుడు వేలు ఏదైతే పెట్టారో ఇప్పుడు చూపుడు వేలు ఇది మీ పూజా మందిరంలో చేయవచ్చు. ముఖం తూర్పు వైపు పెట్టి చేయండి. ఇప్పుడు అక్కడ దేవతా గదిలో మనం ఏమైనా దీపారాధన చేయాలా అనుమానం ఉంటుంది. ఖచ్చితంగా దీపారాధన ఆవు నెత్తితో దీపారాధన చేయండి. ఆవు నెత్తితో దీపారాధన చేసి డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూర కానీ, అలాగే మీకు వీలైతే అంజీరా కానీ, ఖర్జూర, అంజీరా, డ్రై కిస్మిస్ ఏదైనా పెట్టవచ్చు. ఒకవేళ మీ దగ్గర డ్రై కిస్మిస్ లేదు, యాలకులు ఉన్నాయి, యాలకులు పెట్టండి. అలాగే మీ దగ్గర యాలకులు కూడా లేవు, ఒక బెల్లం ముక్కనే పెట్టండి. దీపం మాత్రం ఆవు నెత్తితో వెలిగించండి. ఖచ్చితంగా ఇది మీరు 12 గంటలప్పుడు చేయాలి. ఆ తర్వాత ఈ చూపుడు వేలుని ఇలా స్వస్తిక్ మధ్యలో పెట్టి ఓం బ్రూం బృహస్పతియే నమః, 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 ఓం బ్రూం బృహస్పతియే నమః ఇలా 9 సార్లు అనుకోండి. 9 సార్లు బృహస్పతి మంత్రం అనుకోండి. ఇది తీసేయండి, ఏలు తీసేయండి. తీసిన తర్వాత ఈ ఆకుని అలా దేవతా మందిరంలో లక్ష్మీనారాయణలు కానీ మీ కులదైవం ముందు కానీ అలా పెట్టించండి. పెట్టించిన తర్వాత మీకు మనసులో ముందు మీరు ఏదైతే కోరికలు ఉన్నాయో, కొంతమంది ఏంటంటే కోరికలు చెప్పుకోలేరు. దేవుడిని చూసిన తర్వాత, దర్శనం అయిన తర్వాత మనసులో ఒక మంచి తేలికైన భావం వస్తుంది. అప్పుడు దైవాన్ని తలుచుకుంటారు తప్ప కోరికలు కోరుకోరు. ముందు పేపర్ మీద రాసుకోండి ఏం కావాలో. ఆ కోరికలు రాసుకొని మీరు చక్కగా మనసులో నాకు ఈ కోరికలు తీరాలి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఉద్యోగం రావాలనుకుంటున్నాను, వివాహ సంబంధం కుదరాలనుకుంటున్నాను, అప్పులు తీర్చాలనుకుంటున్నాను, అప్పులు తీరిపోవడానికి మార్గము, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలనుకుంటున్నాను, నాకు ఏది పలానా XYZ ఇలాంటి ఏ కోరికున్నా సరే గుర్తుంచుకోండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీ కోరికలో న్యాయం ఉండాలి. అంటే అన్యాయంగా వేరేవాడు ఆస్తి నాకు వచ్చేయాలి, వేరేవాడు మనకు సంబంధం లేకపోయినా నాశనం అయిపోవాలి ఇలా కోరుకోమాకండి. ఎందుకంటే ఇది శక్తివంతమైన సమయము. ఈ సమయంలో సరిగా మీరు కోరుకుంటే కరెక్ట్గా 12 గంటలప్పుడు ఈ చేస్తే మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం కావాలనుకునే ఆరోగ్యం, సంతానం కావాలనుకునే సంతానం, ఇలా పిల్లల మాట వినకపోతే మాట వినాలని. అలాగే రైతులైతే కనుక నా చేస్తున్న వృత్తి ఏదైతే అంటే వ్యవసాయంలో పంట వేశాను, వరి పంట వేశాను, మిర్చి వేశాను, పత్తి వేశాను, మొక్కజొన్న వేశాను, ఖచ్చితంగా బాగా పండాలని కోరుకోండి. అలాగే గేదెల వ్యాపారం చేసేవారు, కోళ్ళ వ్యాపారం చేసేవారు, ఆటో తోలేవాళ్ళు, చిరుబళ్ళు అంటే చిన్న చిన్న బళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇది మీ మనసులో కోరిక చెప్పుకొని చేయండి. ఇది చాలా శక్తివంతమైన సమయం. ఇది పగలపూట మనం అవకాశం ఉన్నప్పుడు వేర్ల గురించి చెప్పేవాళ్ళం. అలాగే ఈ ఉపాయాన్ని రాత్రిపూట చేయాలి. ఇప్పుడు ఈ ఆకుని అంటే రావి ఆకు కానీ అరటి ఆకు కానీ, రావి ఆకు దొరకకపోతే అరటి ఆకు తెచ్చుకోండి, అరటి ఆకు దొరికితే అరటి ఆకు వాడండి. అరటాకు దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే మీకు రావి ఆకు దొరుకుతుంది, అరటాకు దొరకదు, ఏదైనా ఒక ఆకు సరిపోతుంది. ఎంత శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకుని ఏం చేయాలి? ఇప్పుడు మనసులో కోరిక చెప్పుకున్నాం. కోరికలు అయిపోయిన తర్వాత మరొక 9 సార్లు ప్రశాంతంగా బృహస్పతి నామాన్ని ఓం బ్రూం బృహస్పతి నమః ఈ నామాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది మీరు ఎవరైనా సరే చేయవచ్చు అని చెప్పాను, పిల్లలతో సహా చేయవచ్చు. నెలసరి ఉన్నవారు చేయకండి. ఇంకా ఎటువంటి నియమాలు కుటుంబంలో మరణించి ఉన్నా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ ఉపాయాన్ని అంటే మీరు మరణించి ఉన్నారు కదా గురువుగారు దీపం వెలిగించవచ్చా అని అంటుంటారు. ఈ ఉపాయం కోసం వెలిగించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అదొకటి గుర్తుంచుకోండి. మూడవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనసులో ఆ సమయంలో రాత్రిపూట మీరు చెడు ఆలోచన లేకుండా ఉండాలి. ఆ రోజు అంటే ముందు కొంతమంది మాంసం కూర తిన్నాను గురువుగారు ఏమన్నా ఇబ్బంది అవుతుందంటే స్నానం చేయండి. అలాగే సంసారం చేసి సెక్సువల్గా పాల్గొన్నాం గురువుగారు చేయొచ్చా అని అడిగేవారు కొంతమంది ఉంటారు. అలాంటి పనులు మాత్రం చేయకండి. సెక్సువల్గా పాల్గొని ఈ ఉపాయం చేయకండి. ఈ ఉపాయం పూర్తి అయిన తర్వాత మీరు రాత్రి పడుకుంటూ చేసుకోండి, కానీ ఈ ఉపాయం పూర్తయ్యే వరకు మాత్రం అలాంటి పని చేయకండి. గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు చేసేసారనుకోండి, బై మిస్టేక్ చేశారు, గుర్తులేదు చేశారనుకోండి, స్నానం చేసి ఈ ఉపాయాన్ని చేయండి. అది గుర్తుంచుకోండి. అంటే ఆప్షన్ ఉంది. అలాగే ముఖ్యంగా తర్వాత ఏం చేయాలి? ఈ ఆకుని తీసుకుని మీరు అదే సమయంలో దేవుడి దగ్గర అలా వదిలేయండి. ఉదయాన్నే లెగిచి స్నానం చేసి మళ్ళీ దీపం పెట్టి ఈ ఆకుని చక్కగా ఒక బుక్లోనో ఒక తెల్లటి కాగితంలోనో పెట్టి మడత పెట్టుకోండి. ఎప్పుడు దాకా పెట్టుకోవచ్చు? 1 సంవత్సరం వరకు మీకు ఇది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది. ఇది అద్భుతమైన అత్యంత శక్తివంతమైన లక్ష్మీకారకము విష్ణుకారకమైన ఉపాయం. అంటే జాతకంలో నవగ్రహాలతో బాధపడుతున్నవారు, బుధగ్రహం బాగోలేదు, గురుగ్రహం బాగోలేదు, శుక్రుడు బాగోలేదు అనేవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల ఆ ప్రభావాలు తగ్గి మీరు కోరుకున్న పనులు పూర్తవుతాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి.
అలాగే ఈ వీడియోని ఎంతమంది మిత్రులకి అంటే షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి. ఇది ఆకును కూడా సాయంత్రం 6 లోపే తెచ్చుకోండి, ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. నమస్కారం చేసి ఒక ఆకు తెచ్చుకోండి చాలు, ఒక ఆకు. అరటాకుని ఇంత మొక్క చాలు, అంటే స్వస్తిక్ వేయడానికి. ఇది మీరు సంవత్సరం పాటు ఉంచుకోండి. తర్వాత మళ్ళీ సంవత్సరం నెక్స్ట్ అంటే ఒక అర్ధరాత్రి పూట ఎప్పుడైనా ఇలాంటి సమయం వచ్చినప్పుడు, అంటే పుష్యమి నక్షత్రం గురువారం అర్ధరాత్రి వచ్చినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. ఇది మీ దగ్గర ఉండటం వల్ల ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది, ప్రతి వారికి కూడా పనిచేస్తుంది. గేదెల వ్యాపారం, ఆవుల వ్యాపారం చేసేవారికి కూడా కలిసి వస్తుంది, పాల వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది, హోటల్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. అలాగే పచారీ కొట్టు నడిపేవారికి, సూపర్ మార్కెట్ నడిపేవారికి, రాజకీయ నాయకులకు కూడా ఇది అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది చేయడం అనేది అద్భుత సమయం కాబట్టి చేయండి. అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే, ఎంతమందికి షేర్ చేస్తే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఎంతమందికైనా షేర్ చేస్తే వారి జీవితాలు మారుతాయి, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. అలాగే ఇంకొక వినపం ఏంటంటే, మీరు ఇది నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. నమ్మకం లేని వారు, విశ్వాసం లేని ప్రయత్నం చేయకండి. నాది మతము, జాతి, కులం అనేవారు కూడా ప్రయత్నం చేయమాకండి, ఎందుకంటే నమ్మకం లేని వారు ఈ ఉపాయాన్ని పొరపాటు చేయకండి. సమయానుగుణ శక్తి మీకు కనిపిస్తుంది, ఫలితం మీరు అద్భుతంగా చూడగలుగుతారు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.